ముందు నువ్వు బయటికెళ్ళు. మామయ్య అతన్ని పంపించే. ఆ ఉష గురించి ఆలోచించడానికి, దాని దారిలోకి తీసుకురావడానికి ఆ జీకే ఉన్నాడు కదా. వాడు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు. నువ్వు ఇంకా బాగా ఎదగాలి. నువ్వు ఎదగడం చూసి నేను గర్వపడాలి. ఆల్ ది బెస్ట్. అటు చూస్తే ఉష పరిస్థితి అలా ఉంది, ఇటు చూస్తే అసలు గౌరీ ఎక్కడుందో తెలియట్లేదు. ఎందుకు రేఖ, ఈ ప్రపంచం మొత్తంలో మనిద్దరం ఎవరికి మంచి చేసినా మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? తెలియక చేసిన ఈ తప్పుకి నన్ను క్షమించు. ఇక నుంచి నేనుగా బ్రతకాలని అనుకుంటున్నాను. నా కోసం జీవితం పణంగా పెట్టిన తాతయ్యకు ఏదో ఒకటి చెయ్యాలి. ఆయనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. నాకొక మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను. నన్ను దీవించమ్మా. ఏమ్మా, మీ అమ్మతో కబుర్లు చెప్పుకుంటున్నావా? ఒకప్పుడు ఆవేశంలో అమ్మని వద్దన్నావు. ఈరోజు ఆ అమ్మే నీకు సేద తీర్చే దేవత అయింది. చూసావా? అందుకేనమ్మా, అమ్మ రుణం తీర్చుకోలేనిది. ఎలాంటి మనిషి అయినా అమ్మ అమ్మే. ప్రాణాలు పోతున్నా బిడ్డ జాగ్రత్త అనగలిగేది ఒక్క అమ్మేనమ్మా. నిజమే తాతయ్య. అమ్మ గొప్పతనం తెలియక ఆ రోజు అమ్మ ఫోటోని బయటపడేశాను. అది ఎంత తప్పో నాకిప్పుడే అర్థమైంది. ఆ రోజు అమ్మ ఫోటోని నువ్వు జాగ్రత్త చేసి అమ్మని నాకివ్వకపోయింటే నిజంగానే అనాథనయ్యేదాన్ని తాతయ్య. బాధపడకు తల్లి. నీది ఆవేశం, నాది అనుభవం. నాకు ఆ రోజు తెలుసు అమ్మ విలువ తెలిసొస్తుందని. అందుకే జాగ్రత్త చేశాను. మరోసారి మాత్రం అలాంటి పనులు చేయకమ్మా. అలాగే తాతయ్య. నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను తాతయ్య. ఇంకా ఈ ఉద్యోగాల వేట అవసరమా తల్లి? నాకు ఉద్యోగం అవసరమే తాతయ్య. ఎందుకు ఏంటి అని అడక్కండి. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను వదిలేయండి. అలాగేనమ్మా, నీ ఇష్టం. వెళ్ళొస్తాను తాతయ్య. మీకు దండం పెడతా సార్, వదిలేయండి సార్. నిజంగా వదిలేయాలి అనే కోరుకుంటున్నారా? అవును సార్, ఈ దెబ్బలు మేము తినలేము సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. వదిలేస్తాను. అలా వదిలేయాలి అంటే ఇది ఎవరు చేయించారో చెప్పండి. రాయ్, నాకు బాగా తెలుసా ఇది మీకు పుట్టిన బుద్ధి కాదు. నేను రౌడీల మధ్య పెరిగి పోలీస్ అయిన వాడిని. నాకంతా తెలుసు. మీరే అమ్మాయిని కిడ్నాప్ చేస్తుంటే అలా షూట్ చేయాలన్న ఆలోచనే రాదు. మీరే ఆ అమ్మాయిని నాశనం చేసేవాళ్ళు. సో మీకు ఈ ఐడియా ఇచ్చింది వేరే ఉన్నారు. చెప్పండి, అదెవరో చెప్పండి. రేయ్, మీకు కరెక్ట్గా 10 నిమిషాలు టైం. 11వ నిమిషం వచ్చిందో మీరు ఏం చెప్పినా నేను విన్నా.
అర్థమైందా? నీ టైం అయిపోయింది. వద్దు సార్, కొట్టదు సార్. చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. సార్, ఇదంతా చేయించింది సముద్ర గారే సార్. ఎందుకు చేయించాడు ఇదంతా? సార్, ఆయన కొడుకుని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అరెస్టు చేయించాడంట. అందుకే కోపంతో ఈ పని చేయమని చెప్పాడు సార్. అంతే సార్, నాకేం సంబంధం లేదు సార్. కానిస్టేబుల్, వెళ్ళి పేపర్ పెన్ తీసుకురా. ఇదిగో, ఇప్పుడు జరిగింది మొత్తం పేపర్లో రాసి సంతకం పెట్టండి. వదిలేస్తాను. పెట్టు. నిజంగానా సార్? నేను చెప్పిందే చేస్తాను. అయితే సరే సార్. రాయ్. కానిస్టేబుల్, వీళ్ళందరినీ రిలీజ్ చేయి. రేయ్ జీకే, ఏంట్రా ఇది? వాళ్ళని వదిలేస్తున్నావేంటి? అసలు వాళ్ళని వదిలేసి కొసరు వాళ్ళని పట్టుకొని ఏం చేస్తాం బాబాయ్? అందుకే వదిలేశాను. రేయ్, ఇది పోలీస్ స్టేషన్, దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. నాకు తెలుసు బాబాయ్. అయినా వాళ్ళని పట్టుకున్న ఏం జరుగుతుందో చెప్పు బాబాయ్. వాళ్ళ అమ్మాయిని ఏం చేయలేదు కాబట్టి మనమేం చేయలేం. మహా అయితే 1 నెల రోజులు మేపి బయటికి పంపిస్తాం. కానీ ముందే పంపిస్తామంటే ఇదిగో చూడు ఎంత విలువైన సమాచారం ఇచ్చారు. అంటే ఇదంతా సముద్రం చేసిన పనా? అవును బాబాయ్. వీళ్ళు ఎప్పుడు రావాలన్నా వస్తారు. తప్పించుకుంది ఆ సముద్ర. ఆ తిమింగలాన్ని పట్టాలి. పడతా. ఫైనల్గా మీరు జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ ఇష్టం సార్. మా ఇష్టం అంటే చాలా తక్కువ ఇస్తానంటాం. మీకు ఓకేనా? జీతం తక్కువ ఇచ్చినా ఉద్యోగం అయితే ఇస్తున్నారు కదా సార్. నాకు కష్టపడి పనిచేయడానికి ఒక అవకాశం అయితే ఇస్తున్నారు కదా. చాలా హ్యాపీ సార్. చాలా తెలివిగలదానివే. అదేంటి సార్? మాటల్లోనే నాకు ఉద్యోగం ఇస్తున్నానని కన్ఫర్మ్ చేయించుకున్నావు కదా, అందుకు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే కోట్ చేస్తాం. సంజయ్ గారిని అపాయింట్ చేస్తూ లెటర్ ప్రిపేర్ చేయండి. కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, అపాయింట్మెంట్ లెటర్. హలో,
చెప్పండి సార్, ఎలా ఉన్నారు? సరేనండి. జస్ట్ నౌ ఐఎమ్ సారీ సార్, నాకు వివరాలు తెలీదు. నో 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 నో, మీరు నాకు చాలా ఇంపార్టెంట్ కదా. అలాగే సార్, అలాగే ఉంటాను సార్. సారీ సంజయ్, ఈ జాబ్ నీకు ఇవ్వడం లేదు. ఎందుకు సార్? నాకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసే అధికారం నాకు ఎలా ఉందో, నాకు నచ్చని వాళ్ళని కాదనే హక్కు కూడా నాకు. కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా సార్. చెప్పవలసిన అవసరం నాకు లేదుగా. నా నుండి ఏదైనా తప్పు జరిగితే చెప్పండి సార్, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. ఎగ్జామ్స్లో ఒకసారి తప్పాక కరెక్ట్ చేసుకుంటానంటే కుదరదుగా. నేను పాస్ అయ్యానని మీరే కదా సార్ చెప్పారు. అంటే నా పొరపాటుని ఎత్తి చూపిస్తున్నావా? అది కాదు సార్. నౌ యూ కెన్ గో. సార్ నేను చెప్పేది ప్లీజ్. శివప్రసాద్, ఈ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయించు. అలాగే సార్. అడ్డుపడుతున్నావు అంటే నాకు ఉద్యోగం రాకుండా ఆ ఫోన్ చేసింది నువ్వే కదూ? అరే అంత కరెక్ట్ గా గెస్ చేయగలిగావు? లాస్ట్ మినిట్ లో ఫోన్ చేసింది నేనే. నాకు శత్రువులంటూ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు కదా. అపాయింట్మెంట్ లెటర్ టైప్ చేయమనగానే చాలా పొంగిపోయినట్టున్నావు. ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు? నువ్వు అనుకున్నది సాధించావు. నన్ను నా ప్రేమని ఎగతాళి చేసి నన్ను అసలు నీకేం కావాలి? చెప్పాను కదా, నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకు? నువ్వు ఇక్కడ ఉండడం నాకు నచ్చడం లేదు. నీకు నచ్చినట్టు చేయాల్సిన అవసరం నాకు లేదు. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అయితే ఇలా రోడ్ల మీద ఉద్యోగాల కోసం తిరుగుతూనే ఉంటావు. నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇలాగే ఫోన్ వస్తుంది. మాతో గొడవ పెట్టుకోవాలని ఏ కంపెనీ అనుకోదు.
మమ్మల్ని కాదు అని నీకు జాబ్ ఇవ్వరు. సో నీ జీవితం ఇలా రోడ్ల పాలు కావాల్సిందే. ప్రేమించిన పాపానికి నా జీవితం ఎప్పుడు రోడ్ల పాలు చేశావు. ఇంకా ఏం సాధిస్తావు? ప్రేమ అంటే అది నీలాంటి వాడికి ఎప్పటికీ తెలియదు. మనసుకి శరీరానికి తేడా తెలియని నీలాంటి పశువుకి ఆ తేడా అర్థం కాదు. ఏయ్, నోరు జారుతున్నావు. అవును, నోరు జారుతాను. ఏం చేస్తావు? ఇంకా నన్ను నాశనం చేయడానికి ఏం మిగిలిందని చేస్తావు? నా శీలాన్ని పోగొట్టిన దానికంటే నాకు నేను ఖరీదు కట్టుకునేలా చేసావు చూడు. దానికి నిన్న దేవుడు కూడా క్షమించడు. ఆ దేవుడు కూడా నన్నేం చేయలేడు. సో ఊరు వదిలి వెళ్లే ప్రయత్నంలో ఉండు. నేను వెళ్ళను. ఏం చేస్తావో చేసుకో. వెళ్ళవా? పంపిస్తా. ఏమైపోతుందండి దేశం? రోజు రోజుకి దేశం ఏమైపోతుందని నాకు భయం ఎక్కువైపోతుందండి. దీన్ని గురించి డిస్కస్ చేయడానికే ఇక్కడికి వచ్చారు? దేశం గురించి పట్టించుకోవడానికి చాలా మంది ఉన్నారు. మీకు నాకు ఎందుకు చెప్పండి? ఎందుకేంటండి? నేను ప్రజాప్రతినిధిని, మీరు ప్రజా రక్షకులు. మీకు నాకు కాకపోతే ఇంకెవరికి పడుతుంది చెప్పండి? చెప్పండి. ఇంతకీ మీ బాధ ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఇంకా అర్థం కాకపోవడం ఏంటండి? అసలు పోలీసులు అంటే ఎలా ఉండాలి? పోలీసులను చూస్తే దొంగలు గజ్జ గజ్జ గజ్జగా ఉడిపోవాలి, అంతేగాని రారా మామ దమ్ము కొడదాం అన్నట్టు ఉండకూడదండి. నన్ను ఎవరు అలా పిలవలేదే? మీ ఎస్ఐని పిలిస్తే మేము పిలిచినట్టు కదా. చెప్పండి. మా ఎస్ఐని పిలిచారా? ఎవరు? ఎవరైనా పిలుస్తారండి. పోలీసు ఉద్యోగం ఉంటే దానికి ఒక ఇలువ, దానికి ఒక అది ఇది ఉండాలండి. ఏదో ఆటో నడుపుకునేవాడికి, రౌడీలతో గొడవపడేవాడికి, అలాంటి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారా అండి? ఓ, మీరు చెప్పేది మా జీకే గురించా? సంతోషం, ఎప్పటికైనా అర్థమైంది. అయినా అలాంటి వాడికి ఎలా ఇచ్చారండి ఉద్యోగం? అసలు వాడు ఏ రకంగా ఈ పోస్టుకు సూట్ అవుతాడు? వాడు ఒక రౌడీ. అసలు వాడు చదువుకున్నదే జైల్లోని. అందుకే తీసుకున్నాం. ఇదిగో మీలాంటి వాళ్ళు ఇలా అనబట్టే ఈ దేశం నాశనం అయిపోతుందండి. అయినా ఈ పోస్టింగ్ చెల్లదండి. అని మీరంటే సరిపోదండి. నేను అండమే కాదు, మీరిచ్చిన ఈ పోస్టింగ్ గురించి కోర్టుకు వెళ్తాను. కోర్టుకా? వెళ్ళండి. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. అతనికి పోస్టింగ్ ఇస్తే మీకేంటి బాధ? అడగడానికి మీకేం అధికారం ఉందండి? ఉంది. ఎందుకంటే నేను ప్రజాప్రతినిధిని. ఏ ఆ పోస్టింగ్ ఆడికి ఎందుకు ఇవ్వాలి? ఇంకోటి ఎవరికైనా వచ్చుగా. ఎవరికి ఇవ్వాలో మాకు బాగా తెలుసు. మీ చేత చెప్పించుకోవాల్సిన పని లేదు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, నేను క్రిమినల్ అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఇదిగోండి వారెంట్. మీరు పర్మిషన్ ఇస్తే ఈ పవిత్రమైన చోటు నుంచి ఆ క్రిమినల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను. ఓకే, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. మిస్టర్ సముద్ర, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. యు ఆర్ అండర్ అరెస్ట్. పద. ఏ ఎందుకు? సమీక్షను కిడ్నాప్ చేయించినందుకు. నేనా? నో, ఇది అన్యాయం, అక్రమం. ఐజీ గారు, మీ కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరే అనరేంటి? నేనేం చేయనండి. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. అర్థమైందిగా. స్టేషన్కి పద. మిగతా షాకులన్నీ నేనిస్తాను. మిత్రమా, ఎంత కాదనుకున్నా మనం ఒకటి. కాబోయే బంధువులు. ఈ కాకి షర్ట్ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఒక్కసారి ఆలోచించు. నేను నీకు కనిపించలేదు, నువ్వు నన్ను అరెస్ట్ చేయలేదు. ఏమంటావు? నీలాంటి నీచుల గురించి నాకు బాగా తెలుసు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఎదుటి వాళ్ల వీక్నెస్తో ఆడుకునే నీలాంటి గోముఖ వ్యాగ్రహానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నన్ను తక్కువ అంచనా వేయదు. నిన్ను నువ్వు ఎక్కువ అంచనా వేసుకోవద్దు. నిప్పుతో పెట్టుకోకు, కాలి బూడిదైపోతావు. ఉరుములు మెరుపులతో పెట్టుకోకో, అడ్రస్ లేకుండా పోతా. పోతారా?
రేయ్, నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నా పేరే సముద్ర. సునామీలా వచ్చి నీ జీవితాన్ని ముంచేస్తాను. ఇదిగో ఫుల్ లోడెడ్ గన్ తీసుకో. నీ ఎదురుగా నిల్చున్నాను, ఏమీ చేయను. కాల్చు, కాల్చో. ఏంటి ఆలోచిస్తున్నావు? కాల్చో, కాల్చో. ఓ, కానిస్టేబుల్స్ని చూసి భయపడుతున్నావా? వాళ్ళు నిన్ను ఏమీ అనరు, నేను దానికి గ్యారంటీ. దా, కాల్చో. ఏ దమ్ము సరిపోలేదా? సరిపోదురా. రేయ్, నేను ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడే నన్ను ఎదుర్కొనే దమ్ము నీకు లేదురా. అలాంటిది ఈరోజు నేనెవరో తెలుసుగా?